రకాలే ఉంటాయి. ఎందుకంటే ఈ బ్యాచ్ రోజు పొద్దున ఒకలేమో ఇవాళ పొద్దున్నే పార్టీ ఆఫీస్కి పోయి మాట్లాడారు, ఇంకోళ్ళు పోయి ధర్నా చౌక్ దగ్గర, ఇంకోళ్ళు పోయి వీళ్ళుగా, ఇంకొకరేమో లాస్ట్కి ఇద్దరు మాట్లాడినా ఇంకా మూడో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళ స్పేస్ ఏమన్నా ఉండదేమోనని మూడో వాళ్ళు జిఎస్టీల గురించి మాట్లాడారు. ఇక ముగ్గురు అయిపోయాక నాలుగో సెంట్రల్ మినిస్టర్లు బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే రోజు పార్టీని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నది వాళ్ళ మెయిన్ అజెండా. మొట్టమొదటి మన యువరాజు గారితో, అంటే ఎక్స్ యువరాజు గారితో మొదలు పెడదాం. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా. సంవత్సరంన్నర పాలనలో నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీస్. నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా కేటీఆర్ గారికి. ముఖ్యంగా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు చేసారు మీ నెగిటివ్ పాలిటిక్స్లా ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, మన ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిర్రు రాత్రి. ఎందుకంటే నిన్న స్టేట్ గవర్నమెంట్ పొద్దున పిటిషన్ వేసిర్రు. ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నిన్న అందరు డిలీట్ చేసిర్రు. సో ఈరోజు మనకి ఏమర్థమైంది? తెలంగాణ సమాజం దీని వైపు చూడాలి. ఏమర్థమైంది? హెచ్సియు భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబౌలి ప్రభుత్వ భూమి, దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200-300 మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు. అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. విద్వేషం, ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు. ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు. ఇకపోతే నెగిటివ్ పాలసీస్. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయననే అడగాలి నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో. ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా? అంటే ప్రజలు బాగుపడొద్దా? పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ. రైతు రుణమాఫీ చేయడం తప్ప, నిన్నటికి నిన్న సన్నబియ్యం వేయడం తప్ప, రాజీవ్ యువ వికాసం 5 లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప, ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు ఓర్వలేకపోతుర్రా? అది రాంగ్ పాలసీయా? 500 రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా? 200 యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా? చెప్పండి కేటీఆర్ గారు. మీరు ఇలా రాంగ్ పాలసీ, రాంగ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ఇందాక మీ పార్టీ కార్యాలయంలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు, తప్పులేదు. మీ కార్యకర్తలకు సందేశం ఇచ్చిర్రు, పెద్ద బహిరంగ సభ పెడుతుర్రు. భారతదేశంలోనే మీ రెండో పెద్ద తెలుగు పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు. బ్రహ్మాండంగా సభలు చేసుకోండి, బస్సులు అప్లై చేసుకోండి. మీకు అన్నిటి కూడా మీరు ప్రజాస్వామ్యంలో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పు పడతలేదు. మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీ కార్యక్రమాలలో మీ కార్యకర్తలతోటి మీరు ఆ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, డిజిటల్ మెంబర్షిప్ చేస్తారా, పేపర్ మీద మెంబర్షిప్ చేస్తారా, అన్నీ బాగానే ఉన్నాయి. మీ వ్యవహారం మీరు మాట్లాడుకోవడంలో మేము తప్పు పడతలే. మేము తప్పు పట్టేది ఏంటంటే మళ్ళా మనకు వచ్చేసరికల్లా కుక్కతో ఒక ఉంకర టైపు లాస్ట్కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని తప్పు పడుతుంది. నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే. ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. ఏదో విధంగా
డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు. ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికని. ఇక జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. భారతదేశ వ్యాప్తంగా 8.6% గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే 8% గ్రోత్లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, అస్సాంలో 6% గ్రోతే ఉంది, బీహార్లో 6% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్లో ఉన్న రాష్ట్రాలే. మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు? మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జిఎస్టీ లెక్కలు చెప్పనికి ఎవరు రారని, ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈరోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. ఎందుకంటే ఒక 24 గంటలలో వీళ్ళు వచ్చి చెప్పే లోపు ప్రజలలోనైతే ఇది నాంతది కదా, నాటుకుంటుంది కదా, ప్రజలలో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తడమే లక్ష్యంగా ఇటు బామ్మడిది పొద్దున బావ మధ్యాహ్నం. ఇక పోతే మన ఏమంటారు కవిత గారు సబ్జెక్టు. ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా. మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకొని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనమే ఉండేది. ప్రగతి అని పేరు పెట్టిన అది రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు. మీడియాలో స్పేస్ తీసుకోవాలనో, మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా? జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. కానీ లేదు, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి. క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు పోయి జంతర్ మంతర్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ దీక్షలని మీరు అంటుర్రు ఢిల్లీ పోతే, మరి దొంగ దీక్ష ఎవరిదో? మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష. ఈ నుంచి రైల్లో కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా? లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షోపుటప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షనా? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. ప్రధానమంత్రిని
సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు మాకు సహకరించాలని, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని. ఇవాళ మా రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎంపీలను, అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆ రోజు మేము పిలిచినాం. ఎంతమంది వచ్చారు? పంజాబ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు ఎంపీలు జంతర్ మంతర్కి. అంటే మేము కనపడతలేరా మీకు? 40 నుంచి 50 మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా? చూసి విస్మరిస్తుర్రా కవిత గారు? ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు చిత్తశుద్ధి లేదు. మీరు పరిపాలించినప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, వెనుకబడ్డ తరగతుల గురించి ఆలోచించలేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయనికనే మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈరోజు 3 అంశాల మీద మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే లాస్ట్కు బండి సంజయ్ గారు, ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారి గురించి